900 meters altitude, the angle of incidence 45 degrees, known as called mountains. మరి ఇది పర్వతాలకి ఎగ్జాంపుల్. ప్రపంచంలో పర్వతాలు అంటే చెప్పాము, యూరల్ పర్వతాలు, గ్రేట్ డివైడింగ్ లైన్స్ పర్వతాలు. మరి భారతదేశంలో పర్వతాలంటే హిమాలయ పర్వతాలు, ఆరావళి పర్వతాలు, వింధ్య సత్పుర పర్వతాలు అని చెప్పుకున్నాం. మరి తెలంగాణలో ఉన్నటువంటి పర్వతాలు అంటే ఏం చెప్తారు? తెలంగాణలో ఉన్నటువంటి పర్వతాలు ఏం చెప్తారు? తెలంగాణలో ఉన్నటువంటి పర్వతాలు ఏం చెప్తారు? లేవని చెప్తారా? ఇలా అంటే లేవనా? ఏం చెప్తారు? తెలంగాణలో పర్వతాలు ప్రపంచంలో ఎగ్జాంపుల్ రాఖీ పర్వతాలు అని చెప్పినాం. భారతదేశంలో పర్వతాలు హిమాలయ పర్వతాలు, ఆరావళి పర్వతాలు అని చెప్పాం. మరి తెలంగాణలో ఉన్నటువంటి పర్వతాలు, తెలంగాణలో ఉన్నటువంటి పర్వతాలు. సో తెలంగాణలో పర్వతాలు లేవు సార్. ఇక్కడనే డిఫరెన్షన్ ఇంకోటి చెప్పుకుంటాం. 900 మీటర్ల కన్నా ఎత్తు తక్కువ ఉంటే హిల్స్, కొండలు అని చెప్పుకుంటాం. మరి తెలంగాణలో కొండలు అంటే ఏం చెప్పేస్తాము? తెలంగాణలో వరంగల్లో ఉన్నటువంటి కొండలు, కందికల్ కొండలు, భూపాలపల్లిలో ఉన్నటువంటి పాండవుల కొండలు, ఆ తర్వాత కరీంనగర్ రాఖీ గుట్టలు, జగిత్యాల జగ్గిదేవుడి కొండలు, నిజామాబాద్ సిర్నపల్లి గుట్టలు, ఆదిలాబాద్ గోలికొండలు, మంచిర్యాల గాంధారి కిల్లా, పెద్దపల్లి రామగిరి కొండలు, మరియు సిరిసిల్ల నాంపల్లి గుట్ట, సిరిసిల్ల దరేసాబుల గుట్ట, మరియు వికారాబాద్ అనంతగిరి కొండలు, హైదరాబాద్ గోల్కొండ, మేడ్చల్ కీసరగుట్ట, యాదాద్రి భువనగిరి పాతగుట్ట, యాదగిరి గుట్ట, సురేంద్రపురి గుట్ట, ఖమ్మం ఎల్లంలపాడు గుట్టలు, ఖమ్మం రాజుల గుట్టలు, భద్రాద్రి కొత్తగూడెం పాపికొండలు. ఇలా అన్ని కొండల గురించి ఇక్కడ చెప్పేసుకుంటాం. సో అందుకని ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటు వరల్డ్ జాగ్రఫీని కవరేజ్ చేస్తుంది, ఇండియన్ జాగ్రఫీని కవరేజ్ చేస్తుంది, ఇక్కడ తెలంగాణ జాగ్రఫీని కూడా కవరేజ్ చేస్తుంది. అందుకనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మిగిలిపోయింది. ఈ ఒక్క లెసన్లోకి వెళ్ళి దాదాపు 8 నుంచి 12 క్వశ్చన్స్ కవరేజ్ అవుతాయి. క్వశ్చన్స్ మార్కులు అనలేదు అది. సో ఇక మరి తెలంగాణ భౌగోళిక స్వరూపాలని హెడ్డింగ్ పెట్టుకోండి. తెలంగాణ భౌగోళిక స్వరూపాలు, తెలంగాణ రిలీఫ్ ఫీచర్స్, తెలంగాణ రిలీఫ్ ఫీచర్స్, తెలంగాణ భౌగోళిక స్వరూపాలు, తెలంగాణ రిలీఫ్ ఫీచర్స్, తెలంగాణ భౌగోళిక స్వరూపాలు. తెలంగాణ భౌగోళిక స్వరూపాలు ఎత్తు ఆధారంగా 3 రకాలుగా విభజించారు. ఎత్తు ఆధారంగా, ఒకటి ఎత్తు ఆధారంగా చెప్తున్నాం. తెలంగాణ పీఠభూమి, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని సింపుల్. తెలంగాణ పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, తెలంగాణ పశ్చిమ కనుమలు, తెలంగాణ తూర్పు కనుమలు. ఇది లాస్ట్గా చెప్పేద్దాం అవి చెప్పేటప్పుడు. సో ఫస్ట్ వన్, ఎత్తు ఆధారంగా, ఆల్టిట్యూడ్ వైజ్. ఎత్తు ఆధారంగా తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఎత్తు ఆధారంగా ఒకటి 600 మీటర్ల కన్నా ఎత్తు, 600 మీటర్ల కన్నా ఎత్తు హైదరాబాద్,
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్. రెండవది 300 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు. 300 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు. 600 మీటర్ల ఎత్తు వరకు. నిజామాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, భూపాలపల్లి, భూపాలపల్లి. ఎత్తు అంటే సముద్ర ఉపరితలం ఎత్తు నుంచి 300 మీటర్ల కన్నా ఎత్తు తక్కువ. 300 మీటర్ల కన్నా ఎత్తు తక్కువ. 300 మీటర్ల కన్నా ఎత్తు తక్కువ. నల్గొండ, నల్గొండ, ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, వరంగల్. ఇవి సముద్రం ఎత్తు ఆధారంగా 3 రకాలుగా విభజించాం. 600 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, 600 నుంచి 300 మీటర్ల వరకు ఎత్తున్నటువంటి ప్రాంతం, 300 మీటర్ల కన్నా ఎత్తు తక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఎత్తు ఆధారంగా ప్రాంతం. తెలంగాణ పీఠభూమి. తెలంగాణ పీఠభూమి. పీఠభూమి ఇది 57,370 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. 57,370 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది తెలంగాణ పీఠభూమి. 57,370 స్క్వేర్ కిలోమీటర్స్. మైళ్ళు, చదరపు కిలోమీటర్లోని మైళ్ళు, ఇది చదరపు మైళ్ళు. ఇది 1,14,800 చదరపు కిలోమీటర్లతోటి ఉంటుంది. మైళ్ళు 57,370 చదరపు మైళ్ళు. ఇది విస్తీర్ణం 1,14,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది తెలంగాణ పీఠభూమి. తెలంగాణ పీఠభూమి. ఇది గ్రానైట్, నీస్ శిలలతో నిండి ఉంటుంది. గ్రానైట్ అండ్ నీస్ రాక్స్ తోటి ఉంటుంది తెలంగాణ పీఠభూమి. 57,370 చదరపు కిలోమీటర్లు, చదరపు మైళ్ళు, లేదా 1,14,800 చదరపు కిలోమీటర్లు తెలంగాణ పీఠభూమి. ఇది నార్త్ టు సౌత్ ఎంత ఉంటుందని చెప్పాం ఆల్రెడీ.
నార్త్ టు సౌత్ తెలంగాణ పీఠభూమి 770 కిలోమీటర్స్. అలాగే ఈస్ట్ టు వెస్ట్ 515 కిలోమీటర్స్. 515 కిలోమీటర్స్ తెలంగాణ పీఠభూమి. 57,370 చదరపు మైళ్ళు, 1,14,800 చదరపు కిలోమీటర్లు. అలాగే గ్రానైట్ నీస్ రాక్స్ తోటి ఉంటుంది. నార్త్ టు సౌత్ 770 కిలోమీటర్స్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ 515 కిలోమీటర్స్. 515 కిలోమీటర్స్. తెలంగాణ రిలీఫ్ ఫీచర్స్లో ఇది తెలంగాణ ప్లాట్యూ. ఇంగ్లీష్ తెలంగాణ ప్లాట్యూ. తెలంగాణ ప్లాట్యూ. తెలంగాణ పీఠభూమి. తెలంగాణ ప్లాట్యూ. తెలంగాణ రిలీఫ్ ఫీచర్స్లో ఇది ఫస్ట్ వన్. తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్. సెకండ్ వన్ తెలంగాణ భౌగోళిక స్వరూపాలు 3. ఒకటి తెలంగాణ పీఠభూమి, రెండోది తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్, మూడోది తెలంగాణ ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్. తెలంగాణ రిలీఫ్ ఫీచర్స్లో 3: తెలంగాణ ప్లాట్యూ, తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్, తెలంగాణ ఈస్టర్న్ ఘాట్స్. తెలంగాణ పీఠభూమి, తెలంగాణ పశ్చిమ కనుమలు, తెలంగాణ తూర్పు కనుమలు. ఎత్తు ఆధారంగా 3, భౌగోళిక స్వరూపాలంగా కూడా 3 రకాలు. ఎత్తు ఆధారంగా 600 మీటర్ల పైన 1, 600 నుంచి 300 మీటర్ల వరకు 2, మూడోది 300 మీటర్ల కన్నా తక్కువ. ఇప్పుడు తెలంగాణ భౌగోళిక స్వరూపాలు 3. ఒకటి తెలంగాణ పీఠభూమి చెప్పేసా. ఇప్పుడు రెండవది తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్, తెలంగాణ పశ్చిమ కనుమలు, తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్. రెండవది తెలంగాణ పశ్చిమ కనుమలు. తెలంగాణ పశ్చిమ కనుమలు వేరు, భారతదేశ పశ్చిమ కనుమలు వేరు. తెలంగాణ తూర్పు కనుమలు వేరు, భారతదేశ తూర్పు కనుమలు వేరు. ఇండియన్ జాగ్రఫీలో ఇండియన్ వస్తుంది కనుక అప్పుడు ఇండియన్లో డైరెక్ట్ వెస్టర్న్ ఘాట్స్ అని పెట్టుకుంటాం. భారతదేశ పశ్చిమ కనుమలు పెట్టుకోకపోయినా అక్కడ అర్థమవుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో పశ్చిమ కనుమలని తెలంగాణ ఖచ్చితంగా దిగు పెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో పశ్చిమ కనుమలు ఎత్తైన శిఖరం కేరళలో ఉంది. మరి తెలంగాణలో పశ్చిమ కనుమలు ఎత్తైన శిఖరం భూపాలపల్లిలో ఉంది. అందుకు రెండింటికే కన్ఫ్యూజ్ అవుతుంది కనుక చూడండి ఒకసారి. ఒకసారి ఇక్కడ వినండి. ఎలా అంటే భారతదేశంలో పశ్చిమ కనుమలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళలో ఉన్నవి. అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో కొన్ని కొండలు ఉన్నవి. ఆ కొండలు ఏం కొండలు అంటే సాత్మాల కొండలు. ఈ సాత్మాల కొండలు మహారాష్ట్ర నుంచి విడిపోయి తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. తెలంగాణలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయంటే ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ మహారాష్ట్ర టు ఎంటర్డ్ తెలంగాణ ఇన్ ఆదిలాబాద్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఇది రాయండి. పశ్చిమ కనుమలు మహారాష్ట్రలోని సాత్మాల కొండల్లో మొదలయ్యి తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలు మహారాష్ట్రలోని సాత్మాల కొండల నుంచి మొదలయ్యి తెలంగాణలోకి ఆదిలాబాద్లోకి ప్రవేశిస్తాయి. వెస్టర్న్ ఘాట్స్, తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్, సాత్మాల హిల్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్, సాత్మాల హిల్స్ ఇన్ మహారాష్ట్ర, ఎంటర్డ్ ఇన్ తెలంగాణ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్.
పశ్చిమ కనుమలు, తెలంగాణ పశ్చిమ కనుమలు మహారాష్ట్రలోని సాత్మాల కొండల్లో ప్రారంభమై తెలంగాణలోకి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. రాసిరా ప్రవేశిస్తాయి. వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ప్రతిసారి పశ్చిమ కనుమలు రాయించట్లేదు, హెడ్డింగ్లో పశ్చిమ కనుమలని గుర్తుంచుకోండి. సో పశ్చిమ కనుమల్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. పశ్చిమ కనుమల్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వివిధ పేర్లతో పిలుస్తారు. పశ్చిమ కనుమల్ని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. వెస్టర్న్ ఘాట్స్ వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఒకటి ఆదిలాబాద్ సాత్మాల లేదా సాత్నాలా కొండలు హిల్స్. ఆదిలాబాద్ సాత్మాల లేదా సాత్నాలా కొండలు ఆదిలాబాద్. మరియు గోలికొండలు గోలి హిల్స్. గోలికొండలు ఆదిలాబాద్ సాత్మాల లేదా సాత్నాలా కొండలు మరియు గోలికొండలు. నెక్స్ట్ నిర్మల్ గుట్టలు. నిర్మల్ గుట్టలు హైయెస్ట్ వెడ్త్ హిల్స్, అత్యంత వెడల్పైనటువంటి కొండలు నిర్మల్ గుట్టలు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ గుట్టలు అని పిలుస్తున్నారు. నిర్మల్ గుట్టలు అత్యంత వెడల్పైనటువంటి గుట్టలు, హైయెస్ట్ వెడ్త్ హిల్స్. ఇందులో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం, హైయెస్ట్ పీక్, ఎత్తైన శిఖరం మహబూబా ఘాట్. నిర్మల్ గుట్టల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం మహబూబా ఘాట్. నిర్మల్ తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్, కేరీమేరీ ఘాట్స్ మరియు జోడే ఘాట్స్. నెక్స్ట్ మంచిర్యాల. మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. మంచిర్యాల జిల్లాలో మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామాన ఉన్నటువంటి కిల్లా గాంధారి కిల్లా, బొక్కలగుట్ట గ్రామం, మందమర్రి మండలం. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాకి వెళ్తున్నాం. ఇక పెద్దపల్లి రామగిరి కిల్లా. కరీంనగర్ రాకీ హిల్స్, రాకీ గుట్టలు. నెక్స్ట్ జగిత్యాల అప్పుడే చెప్పిన జగ్గిదేవుడి గుట్టలు. నెక్స్ట్ సిరిసిల్ల దరేసాబులగుట్ట మరియు నాంపల్లి గుట్ట. సిరిసిల్లలో నాంపల్లి గుట్ట, దరేసాబులగుట్ట, సిరిసిల్ల.
తర్వాత ఆర్మూర్, పైన మొత్తం బండలు ఉంటాయి, లోపల శివుని టెంపుల్ ఉంటుంది, ఫేమస్. సిద్ధులగుట్ట. నెక్స్ట్ నిజామాబాద్, సిర్నపల్లి కొండల్లో ఏ గిరిజన జాతి ఉంటుంది? ఏ లంబాడీలో ఏ రకం ఉంటుంది? కతాయి అనే లంబాడి జాతి ఉన్నారంట ఇక్కడ. సిర్నపల్లి కొండలు, నిజామాబాద్, సిర్నపల్లి కొండలు. నెక్స్ట్ బోధన్, రాకాసి గుట్టలు, బోధన్, రాకాసి. నెక్స్ట్ కామారెడ్డి, రాతి కొండలు. ఇటీవలి కాలంలో ఏ కమిటీ రాతి కొండలను గుర్తించింది? కమిటీ పేరు అడగవచ్చు. ఏ కమిటీ అంటే చెల్లప్ప కమిటీ ఈ రాతి కొండలను గుర్తించింది. సో ఏ జిల్లాలైనవి కంప్లీట్గా? ఆదిలాబాద్ ఓల్డ్ జిల్లా కంప్లీటెడ్, కరీంనగర్ జిల్లా కంప్లీటెడ్ అండ్ నిజామాబాద్ జిల్లా. చూడండి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల. కరీంనగర్ పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల. అలాగే నిజామాబాద్ ఆర్మూర్, బోధన్, కామారెడ్డి. నెక్స్ట్ ఇప్పుడు వరంగల్ని పశ్చిమ కనుమల్లో ఏమని పిలుస్తారు? కంగల్ లేదా కందికల్ గుట్టలు. కంగల్ ఆర్ కందికల్, వరంగల్. నెక్స్ట్ మహబూబాబాద్, మానుకోట, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ఏం కొండలు? పాండవుల గుహలు, పాండవుల కేవ్స్, గుహలు. భూపాలపల్లి జిల్లాలో పాండవుల కేవ్స్, పాండవుల గుహలు అని పిలుస్తున్నారు. ఈ పాండవుల గుహల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం, హైయెస్ట్ పీక్, పాండవుల గుహల్లో ఎత్తైన శిఖరం ధోలిగుట్ట. హైట్ 965 meters. ధోలిగుట్ట హైట్ 965 మీటర్లు. భూపాలపల్లి జిల్లాలో పాండవుల గుహల్లో. ఈ ధోలిగుట్టల్లో ఏం కండక్ట్ చేస్తారు, ఏం నిర్వహిస్తారండి? అవును సార్, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాల ఆమె ఇక్కడ ఒక పోటీ నిర్వహించింది. ఏంటిది? అవును సార్, క్యాప్ లాంటివి పెట్టేసుకొని తాళ్ళు పట్టుకొని ఎక్కుతారు. ఏమంటారు దాన్ని? ట్రెక్కింగ్ అంటారు. ట్రెక్కింగ్ని కండక్ట్ చేసింది ఇక్కడే. సో ధోలిగుట్ట ఇంపార్టెన్స్. ఒకటి, తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఇది. హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఇది. హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ తెలంగాణ. రెండవది, హైయెస్ట్ పీక్ ఇన్ తెలంగాణ.
తెలంగాణలో ఎత్తైన శిఖరం, హైయెస్ట్ పీక్ ఇన్ తెలంగాణ. ఒకటి తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైనది, రెండోది తెలంగాణలో కూడా ఎత్తైనది ఈ ధోలిగుట్ట. తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైనది, తెలంగాణలో ఎత్తైనది ధోలిగుట్ట. రెండు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆన్సర్లు మారట్లేదు. ఆన్సర్ ధోలిగుట్టనే. ప్రశ్నలే రెండు వస్తున్నవి. ఒకటి తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ధోలిగుట్ట. అలాగే తెలంగాణలో ఎత్తైన శిఖరం ఏది? ధోలిగుట్ట. ఇది తెలంగాణ వెస్టర్న్ ఘాట్స్. ఎన్ని జిల్లాలు? ఓల్డ్ జిల్లాలు అయితే 1 ఆదిలాబాద్, 2 కరీంనగర్, 3 నిజామాబాద్, 4 వరంగల్. సో పశ్చిమ కనుమలు తెలంగాణలో పూర్వపు 4 జిల్లాలుగా గుర్తుంచుకోండి. ఆ 4 జిల్లాల్లో మళ్ళీ కొత్త జిల్లాలను ఏ పేర్లతో పిలుస్తున్నారని కూడా చెప్పేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్ అంటే ఇది తెలంగాణలో పీఠభూమి అయింది, తెలంగాణలో పశ్చిమ కనుమలైనవి. ఇప్పుడు తెలంగాణలో తూర్పు కనుమలు, తెలంగాణ ఈస్టర్న్ ఘాట్స్. తెలంగాణ ఈస్టర్న్ ఘాట్స్ థర్డ్ వన్. తెలంగాణ ఈస్టర్న్ ఘాట్స్, తెలంగాణ తూర్పు కనుమలు. తెలంగాణ తూర్పు కనుమలు, తెలంగాణ ఈస్టర్న్ ఘాట్స్. మళ్ళీ సేమ్ వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారని రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, డైరెక్ట్ ఎప్పుడైనా రాయొచ్చు. రాస్తే రాయండి. ఈస్టర్న్ ఘాట్స్ డిఫరెంట్ నేమ్స్ కాల్డ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. మెదక్ బూజుగుట్టలు, మెదక్ బూజుగుట్టలు. తెలంగాణలో తూర్పు కనుమల్లో పశ్చిమ కనుమల్ని ఏ విధంగా ఏ పేర్లతో పిలుస్తున్నారో అలాగే తెలంగాణలో కూడా తూర్పు కనుమల్ని అవే పేరుతో పిలుస్తున్నారు. ఒకటి మెదక్ అలానే పిలుస్తారు, మెదక్ బూజుగుట్టలు. నెక్స్ట్ సిద్దిపేట. తెలంగాణలో తూర్పు కనుమల్లో సిద్దిపేటలో ఏమని పిలుస్తున్నారంటే బూజుగుట్టలనే పిలుస్తున్నారు. బూజుగుట్టల్లో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతం, శిఖరం అని కాదు, ఎత్తైన ప్రాంతం అని పెట్టుకుంటే సరిపోతుంది. హైయెస్ట్ ప్లేస్, ఎత్తైన ప్రాంతం. లక్ష్మీ దేవరపల్లి హిల్స్, లక్ష్మీ దేవరపల్లి కొండలు, లక్ష్మీ దేవరపల్లి హిల్స్. తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రాంతం, హైయెస్ట్ ప్లేస్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ తెలంగాణలో ఎత్తైన ప్రాంతం తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రాంతం. హైయెస్ట్ ప్లేస్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రాంతం లక్ష్మీ దేవరపల్లి హిల్స్. లక్ష్మీ దేవరపల్లి కొండలు ఏ కొండల్లో ఉన్నాయంటే బూజుగుట్టలు. బూజుగుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయంటే మెదక్, సిద్దిపేట. నెక్స్ట్ నల్గొండ, రాయగిరి కొండలు. రాయగిరి కొండలు ఉన్నవి. రాయగిరి కొండలు. నల్గొండ తర్వాత భువనగిరి.